హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీకి విసిరిన సవాల్పై అరకపూడి గాంధీతో పాటు గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. ముఖ్యంగా అరకపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి నివాసంలోకి చొచ్చుకుని వచ్చి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు కావచ్చు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూస్తున్నాం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అద్దం పెద్ద ఎత్తున పగిలిపోయిన దృశ్యాన్ని మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇట్లా అరకపూడి గాంధీ అనుచరులు వచ్చి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇంట్లో ఉన్న వారిపై కూడా దాడి చేశారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న పూల కుండీలతో పాటు మొత్తం ఇతరత్ర సామాగ్రిని సైతం ధ్వంసం చేశారనేది ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటుగా అరకపూడి గాంధీకి పిఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ అరకపూడి గాంధీ బీఆర్ఎస్ సభ్యుడైతే బీఆర్ఎస్ ఆఫీస్కి రావాలి, కేసీఆర్ను కల్పిస్తామంటూ కూడా అరకపూడి గాంధీకి సవాల్ విసిరారు. అరకపూడి గాంధీతో పాటు గాంధీ అనుచరులు కావాలని పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసేందుకు పాడి కౌశిక్ రెడ్డి పై దాడి చేసేందుకు వచ్చారని కూడా మనం చెప్తున్నాం. ముఖ్యంగా కోడిగుడ్లతో పాటు పూల కుండీలను ధ్వంసం చేసిన విజువల్స్ను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.